ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి పెంచడం కానీ లేకపోతే వెట్లాండ్స్ సార్ 25 సత్య గారు మీరేంటంటే పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే శాఖల కోసం మాత్రమే మీరు ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తున్నది. నేను ఏడాది పాలనలో కూటమి పరిస్థితి ఏంటి, కూటమి మీద వ్యతిరేకత రావటం లేదా, ప్రతి ఒక్కరూ నిరాశ నిస్పృహలతోటి ఉండే పరిస్థితి లేదా, డైరెక్ట్గానే మాట్లాడలేదా మీరు వెళ్ళినప్పుడు, ఏమండి మీరు ఏదో చేస్తారనుకున్నాము మాకు ఆ పరిస్థితి ఏమీ కనిపించట్లేదని. సార్ మీ ఇంటికి ఎవరో వచ్చారండి కడుపు కాలి ఆకలితోటి, సత్య గారు కాస్త ఏదో పెట్టండి నాకు ఆకలి వేస్తున్నది నేను ఉండలేకపోతున్నది, అప్పుడు పెడితే అతను సంతోషపడతాడా, లేకపోతే మీకు ఎప్పుడో టైం వచ్చినప్పుడు మీరు ఎల్లుండి పెడతాను నువ్వు ఎల్లుండి రావయ్యా అంటే ఈ ఆకలి తీరుతుందా? అది కదా అప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఈ ఏడాదిలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంత ఇచ్చామన్నదాన్ని వాళ్ళు చూస్తారు. నేను ఏడాది పోయిన తర్వాత ఇచ్చానా, 2 ఏడాది పోయిన తర్వాత ఇచ్చానా, ఈ 5 సంవత్సరాలు నేను మొత్తం ఫిల్ చేసేసాను అంటే అవుతుందా? అందుకే వర్మ గారు కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళందరికీ, కొద్దిగా లేని వాళ్ళకి అందరికీ ముందే 1వ తారీఖు అందుతున్నాయి. మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా ఎక్కడ ఆగలేదండి. ఏదని మీరు అనుకున్నట్టు డబ్బులు చేతికి ఇవ్వడం అనే కొన్ని ఏరియాల్లో తగ్గినాయి తప్ప పథకాల అమలు కానీ ఏది కూడా ఆగలేదు. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లో జాబ్ క్రియేట్ చేసి కానీ అడాప్ట్ చేసుకోవడం కానీ, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, గ్రామాలను అడాప్ట్ చేసుకోవడం కానీ, ఇవంతా కొత్త పద్ధతిలో జాబ్. అంటే మనం ఎప్పుడైతే డబ్బు లేదో రకరకాల ఇన్నోవేషన్స్ వస్తాయి. మన స్టేట్ ని దివాలా తీయించారు, మళ్ళీ స్టేట్ పట్టాలు ఎక్కాలి. ఎందుకంటే ఒక రాజధాని ఉన్నది 3 రాజధానులు అన్నారు, 3 లేదు 1 లేదు, మొత్తం అంతా నాశనం చేశారు. అటువంటిప్పుడు ఏమంటే ఇప్పుడు అన్నం లేక ఎవరు మీరు చెప్పారు కదా ఆకలేస్తుందని వస్తే, అన్నం అయితే డెఫినెట్ గా ఉంది. పరవాన్నం పెడతా ఉన్నాం, పరవాన్నం కొద్దిగా లేట్ అవుతుందిరా బాబు, అందాక అన్నం తినండి అంటున్నాం, అంతే తప్ప అది లేదు. ఇందాక మీరు చెప్పింది కూటమి ప్రభుత్వం గురించి ఆలోచించకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తున్నారా అంటే, ఇది అందరికీ పనికొచ్చేదండి. ఇప్పుడు పంచాయతీ రాజ్ బాగుపడితే గ్రామాలన్నీ బాగుపడతాయి. కూటమి బాగుపడినట్టు అది అందులో మీకేం లేదు. అందులో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీంట్లో చూసుకుంటే, వెట్లాండ్ కన్జర్వేషన్ లో తీసుకుంటే 25,000 వెట్లాండ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ప్రొటెక్ట్ చేయాలని. ఇప్పటి వరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వెట్లాండ్స్ ధ్వంసం చేసి పేదలకు ఇల్లు అది ఇది అన్నారు, వాటిని ప్రొటెక్ట్ చేయాలని. అలాగే ఎర్రచందనం స్మగ్లర్స్ ని పట్టుకొని, ఇప్పుడు ఇదివరకు ఇట్లాగా ఎర్రచందనం స్మగ్లింగ్ అవ్వడం లేదే, ఎందుకు ఆగిపోయింది? ఇలాంటివన్నీ మనం కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది. అంటే ఎందుకు ఆగిపోయింది కాదండి, ఎందుకు ఆగిపోయింది అంటే ఆగిపోతున్నది ఆగిపోయింది అని 100% ఎలా చెప్పగలరు మీరు? పట్టుకోవట్లేదేమో, జరుగుతుందేమో, అది ఎలా చెప్పగలరు ఆగిపోయింది అని? అది కదండి చెప్తాను బేసిక్ గా. ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు చెక్ పోస్టులు అన్ని కూడా దొంగలే ఆ చెక్ పోస్టులకు ఓనర్లు అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ పోలీసుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఈయన మీకు ఒకటి చెప్తున్నా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏ ఆఫీసర్ అని అడగండి, దే ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే దే హావ్ గివెన్ ఫ్రీడమ్ టు స్టాప్ ఎనీథింగ్. ఈయన శాఖ వరకు ఉండొచ్చు కాక సత్య గారు, ఇది కాదు కదా ప్రజలు చూసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ ఎలా చేస్తున్నారు, అడవులను ఎలాగ అభివృద్ధి చేస్తున్నారు, లేకపోతే గ్రామాలను ఏ రకంగా సస్యశ్యామలంగా ఉంచుతున్నారు అన్నది ఒక పార్ట్ మాత్రమే. ఓవరాల్గా చూసుకుంటే కూటమి మీద ఎఫెక్ట్ పట్టలేదా? ఇప్పుడు అమరావతి అనే అంశం ఉన్నదండి. మీరు ఆయన 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ముక్కలు చేసేసారన్నారు, ఏ రాజధాని చేయలేదన్నారు. ఇప్పుడు ఉన్న రాజధానిని ఏదైతే అమరావతి అని వీళ్ళు డిసైడ్ అయ్యారో, మొదట్లో ఆ రకంగానే డిసైడ్ అయిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని అభివృద్ధి వైపు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడానికి చాలా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకా ఎక్వైర్ చేస్తామంటున్నారు, 40,000 ఎకరాల వరకు ఇంకా తీసుకొస్తాం అనుకున్న ఈ ప్రచారాలు కూడా కాస్త నెగిటివ్గా అనిపించట్లేదా? ముందు దీన్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఫోకస్ అంతా మళ్ళీ దీని మీద పడుతున్నారేమో, మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయన్న వాయిస్ అయితే మీకు అనిపించట్లేదా? అంటే బేసిక్ గా మీరు డీప్ గా వెళ్తే ఏంటంటే, అమరావతి ఇదివరకు ఎక్వైర్ చేసిన ల్యాండ్ డెవలప్ చేసి మిగతాది చేయాలి అన్నది ఒకటి. కానీ అమరావతిని వైబుల్ చేయాలంటే ముందు ఒక పెద్ద రిజర్వాయర్స్ 3 కట్టాలి. ఎందుకంటే అక్కడ ఆ ఫ్లడ్ ఏరియా ఉంది, అక్కడ ఫ్లడ్ జోన్ ఉంది. ఆ ఫ్లడ్ జోన్ ని మిటిగేట్ చేసుకుని రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించాలంటే అక్కడ ఒక 3 పెద్ద రిజర్వాయర్స్ వస్తున్నాయి. ఆ 3 పెద్ద రిజర్వాయర్స్, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఇదంతా కలిపి ఒక టోటల్ ప్యాకేజ్ లాగా ఉంటుంది తప్ప దీన్ని విడివిడిగా చేయడానికి అవ్వదు. అక్కడ ఎన్విరాన్మెంట్ దెబ్బ తగలకుండా డెవలప్మెంట్ ఎలా చేయాలనే విషయంలో డెఫినెట్ గా కోర్టు డైరెక్షన్ ఉంది. ఇది వరకు అందరం చేసిన ఉద్యమాలు ఉన్నాయి, ఉంటాయి. కానీ అమరావతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ చేయకపోతే, ఒక సిటీని కానీ ఇవాళ డెవలప్ చేయకపోతే ఇంకెప్పుడు జరగదు. కాబట్టి దాని వైపు ఆయన చాలా సిన్సియర్ గా సీరియస్ గా ట్రై చేస్తున్నారు. అందరూ కూడా దానికి కోఆపరేట్ చేస్తున్నారు. నాకు తెలిసి మనకి వీఆర్ స్టార్టెడ్ అండ్ వీఆర్ టేకింగ్ ఆఫ్. ఇప్పుడు రన్వే దగ్గర నుంచి నెమ్మదిగా వచ్చి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి వస్తుంది కదా, మొదటి సంవత్సరం అంతా కూడా టాక్సీయింగ్ అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి రన్వే వరకు వెళ్ళింది. ఇప్పుడు టేక్ ఆఫ్ టైం వచ్చింది. ఈ పండగ అనేది మీకు చెప్పాను, పండగ అనేది మన సనాతనంగా వస్తున్న ఆచారం. ఇప్పుడు 1 year లో ఏం చేసామంటే చేసుకోవడానికి చెప్పడానికి చాలా ఉన్నాయి.
ఇది వరకు వాళ్ళు 1 year లో ఏం చేయలేదు కదా, ఎక్సెప్ట్ ఆ డబ్బులు ఇచ్చామన్న మాట, డబ్బులు ఇచ్చి గంజాయితే మనుషుల్ని అంటే వీళ్ళని మీరు వాళ్ళని సంబరాలు అంటున్నారు, వాళ్ళు వెన్నుపోటు అంటున్నారు. ప్రజలకి ఈ రెండు అవసరం లేదు కదా, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. కాదండి, ప్రజలకి వెన్నుపోటు